హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్. సో, ఈరోజు మనం మన లిక్విడిటీ ట్రేడింగ్‌లో ఒక కొత్త టాపిక్ ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాం. ఓకే. సో, కొత్త టాపిక్ అనే కాదు. ఇట్స్ యాక్చువల్లీ ఫ్రమ్ రోమియో. ఓకే. రోమియో మీకు తెలిసే ఉంటది. బట్ మన తెలుగులో ఐ థింక్ నేనే ఫస్ట్ పర్సన్‌ని ఇది అంటే మన కమ్యూనిటీకి ఇంట్రొడ్యూస్ చేస్తున్నా. ఓకే. ఆహ్, ఇంకా ఐ డోంట్ థింక్ వేరే ఏ ఛానెల్‌లో ఈ సీఆర్‌టీ క్యాండిల్ రేంజ్ థియరీ గురించి డిస్కస్ చేసుండరు. మీరు చూసుండొచ్చు. సో, ఇది జస్ట్ ఒక బేసిక్ క్యాండిల్ రేంజ్ థియరీ వీడియో మాత్రమే. జస్ట్ ఇంట్రొడక్షన్ లాగా. ఇది కంప్లీట్ వీడియో కాదు. సీఆర్‌టీ ఈస్ ఎ వాస్ట్ టాపిక్. ఓకే. సీఆర్‌టీ ప్రిసిషన్ రావాలి అంటే మనకి వి హావ్ టు డిగ్ డీప్. బట్ ఇది జస్ట్ ఇంట్రొడక్షన్ టాపిక్. దీనివల్ల మీకు ఐడియా వస్తది. ఐ మీన్ మార్కెట్ నెక్స్ట్ ఎటు సైడ్ ఎళ్ళబోతుంది. నెక్స్ట్ ఎటు సైడ్ వెళ్తది. ఎక్కడి వరకి వెళ్తది అనే ఐడియా మీకొస్తది. ఓకే. సో, సీఆర్‌టీ ఈస్ నథింగ్ బట్ క్యాండిల్ రేంజ్ థియరీ. దీని ఆథర్ వచ్చేసి రోమియో. ఓకే. ఇది నా కాన్సెప్ట్ కాదు. రోమియో. బట్ నా ట్రేడింగ్ జర్నీలో ఈ కాన్సెప్ట్ చాలా హెల్ప్ అయింది నాకు. ఓకే. సో, సీఆర్‌టీ మనకి ఎట్లా హెల్ప్ అవుతది? ఐ మీన్ సీఆర్‌టీ ఎందుకసలు? మనకి సీఆర్‌టీ క్యాండిల్ రేంజెస్ అనేవి మనకి లిక్విడిటీ ఎక్కడుంది మార్కెట్‌లో అంటే ప్రిసిషన్ ఏ క్యాండిల్ వరకి నెక్స్ట్ క్యాండిల్ ఎళ్ళొచ్చు అనేది మనకి డ్రా ఆన్ లిక్విడిటీని మనకి ఐడెంటిఫై చేయడానికి హెల్ప్ అవుతది. ఓకే. తర్వాత మానిప్యులేషన్ ఎక్కడ జరుగుతుంది? ఏ క్యాండిల్‌లో మానిప్యులేషన్ జరుగుతుంది? రివీల్స్ మార్కెట్ మానిప్యులేషన్. ఓకే. ఎన్హాన్సెస్ ఎంట్రీ ప్రిసిషన్. ఈ ఎంట్రీస్ గురించి మనం ఇందులో డిస్కస్ చేయము. ఓకే. ఈ వీడియోలో. బట్ సీఆర్‌టీ వల్ల మనకి ఒక ఎంట్రీ ప్రిసిషన్ అంటే కరెక్ట్‌గా ఒక మోడల్, ఒక అప్రోచ్ ఎలా అవ్వాలి ఎంట్రీ అనేది మనకి ఐడియా వస్తది. ఒక స్ట్రక్చర్డ్ అప్రోచ్ అంటే సీఆర్‌టీ అనేది ఒక ఆబ్జెక్టివ్ అన్నమాట. ఆబ్జెక్టివ్ టైప్. ఇదంటే మనకి ఈ ఫెయిర్ గ్యాప్‌లో ఇట్లొస్తే అట్లా కాదు. ఐసీటీ మనకి డిఫరెంట్ కాన్సెప్ట్స్ చాలా ఉంటాయి. బట్ సీఆర్‌టీ యొక్క స్ట్రక్చర్డ్ అప్రోచ్ అన్నమాట. ఈ క్యాండిల్ ఇలా క్లోజ్ అయితే మనకి నెక్స్ట్ క్యాండిల్ ఇలా ఎళ్ళొచ్చు. ఇలా ఎళ్తది అనే ఐడియా అన్నమాట. ఒక ఒక ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ రూల్స్ అన్నమాట. ఓకే. సో, ఇది అప్లికేబుల్ అక్రాస్ మార్కెట్స్ అండ్ టైమ్ ఫ్రేమ్స్. ఏ మార్కెట్‌లో అయినా మీరు ఫారెక్స్ తీసుకున్నా, ఇండిసీస్ తీసుకున్నా ఆహ్, లేక క్రిప్టో తీసుకున్నా, ఏది తీసుకున్నా గూడా ఈ కాన్సెప్ట్ అనేది వర్క్ అవుతది మనకి. సేమ్ లైక్ ఐసీటీ. ఐసీటీ కూడా ఏ మార్కెట్ అయినా మనకి సేమ్ అప్రోచ్. బట్ సీఆర్‌టీ కూడా సేమ్ అన్నమాట. బట్ ఇది ఈ కాన్సెప్ట్ అనేది నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం హైయర్ టైమ్ ఫ్రేమ్స్‌లో యూజ్ చేస్తే మనకి మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. ఓకే. హైయర్ టైమ్ ఫ్రేమ్స్ ఈస్ నథింగ్ బట్ మంత్లీ, వీక్లీ, డైలీ, 4 అవర్. ఓకే. ఈ 4 టైమ్ ఫ్రేమ్స్. 4 అవర్, డైలీ, వీక్లీ, మంత్లీ. అండర్‌స్టాండ్? ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి హౌ ఎ బేసిక్ సీఆర్‌టీ సెటప్ వర్క్స్. అసలు సీఆర్‌టీ సెటప్ ఎలా వర్క్ అవుతది అనేది చూద్దాం. A typical CRT trade setup involves sequence of candles, often applied on a higher time frame with entries defined on a lower time frame. అర్థమైంది కదా! ఇంతకుముందు నేను చెప్పినట్టు సీఆర్‌టీ అనేది హైయర్ టైమ్ ఫ్రేమ్‌లో ఫార్మ్ అయితే ఐ మీన్ డైలీ, వీక్లీ, మంత్లీలో ఫార్మ్ అయితే మనకి లోవర్ టైమ్ ఫ్రేమ్స్‌లో ఎంట్రీస్ తీసుకునే అవకాశం ఎక్కువ ఉంటదనమాట. సీఆర్‌టీ అంటే ఎలా ఉంటదో మనం మనం చార్ట్‌లో చూద్దాం. బేసిక్ ఈరోజు. ఓకే. ఐ మీన్ డైలీ చార్ట్‌లో ఎలా ఫార్మ్ అవుతాయి అనేది చూద్దాం. సో, ఫస్ట్ మనము ఇందులో సీఆర్‌టీ ఈస్ నథింగ్ బట్ 3 క్యాండిల్స్ ఉంటాయి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇది టిపికల్ సీఆర్‌టీ మధ్యలో ఉంది గదా! ఇది మనకి క్లాసిక్ సీఆర్‌టీ 3 క్యాండిల్ సీఆర్‌టీ 1, 2, 3 క్యాండిల్స్ ఉన్నాయి గదా! ఇది 3 క్యాండిల్ సీఆర్‌టీ మనకి. ఓకే. సో, ఇక్కడేమన్నారు ఫస్ట్ క్యాండిల్ అనేది మనకి రేంజ్ అన్నమాట. ఓకే. ఇది నార్మల్లీ 4 అవర్ డైలీ ఇక్కడ ఇచ్చారు గదా! ఎగ్జాంపుల్ డైలీ 4 అవర్‌లో ఫార్మ్ అయితే అది ఇంకా బెస్ట్ అన్నమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక డైలీ క్యాండిల్ అనుకోండి. ఓకే. ఇది డైలీ క్యాండిల్. ఫస్ట్ క్యాండిల్. ఈ సెకండ్ క్యాండిల్ ఏమైంది? ఈ ఫస్ట్ క్యాండిల్ హైని స్వీప్ చేసి కింద క్లోజ్ అయింది. ఐ మీన్ అంటే ఈ రేంజ్ కింద క్లోజ్ అయింది. ఈ క్యాండిల్ రేంజ్ కింద క్లోజ్ అయింది. సో, ఈ క్యాండిల్ మనకేంది? సీఆర్‌టీ హై. క్యాండిల్ రేంజ్ హై. అండ్ ఇది క్యాండిల్ రేంజ్ లో. సెకండ్ క్యాండిల్ ఏమైంది మనకి? ఈ క్యాండిల్ పైన మానిప్యులేషన్ ఇచ్చేసి కింద క్లోజ్ అయింది. ఓకే. సో, ఈ సెకండ్ క్యాండిల్ ఏమైంది మనకి? మానిప్యులేషన్ అన్నమాట. ఇక్కడ అబ్జర్వ్ ద స్వీప్ క్యాండిల్ 2. ద నెక్స్ట్ క్యాండిల్ విక్ పుషెస్ ద పాస్ ద CRH and dips below the CR low. A liquidity grab manipulation but fails to close beyond the level, returning inside the initial range. సేమ్ మనం చెప్పుకున్నట్టు ఈ సెకండ్ క్యాండిల్ ఏమైంది? పైన విక్ ఇచ్చేసి కింద వచ్చి సేమ్ ఇదే క్యాండిల్‌లో మళ్ళీ క్లోజ్ అయిపోయింది. ఇది మానిప్యులేషన్ అన్నమాట.
ఇప్పుడు థర్డ్ క్యాండిల్ ఏంటి? ఎగ్జిక్యూట్ ద ట్రేడ్ ఆన్ క్యాండిల్ 3. ద థర్డ్ క్యాండిల్ ఓకే. ప్రొవైడ్స్ అన్ ఎంట్రీ పాయింట్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద అపోజిట్ ద స్వీప్ టార్గెటింగ్ ద అదర్ సైడ్ ఆఫ్ ద ఇనిషియల్ రేంజ్. ఓకే. ఈ థర్డ్ క్యాండిల్ ఉంది కదా! ఈ థర్డ్ క్యాండిల్‌లో మనం ఎంట్రీస్ చూడొచ్చు. ఓకే. ఈ థర్డ్ క్యాండిల్‌లో మనం ఎంట్రీస్ చూడొచ్చు. ఇది క్లాసిక్ సీఆర్‌టీ. 3 క్యాండిల్ సీఆర్‌టీ. సో, 3 క్యాండిల్ సీఆర్‌టీ కాకుండా మనకి ఇన్‌సైడ్ సీఆర్‌టీస్ ఫార్మ్ అవుతాయి. ఇన్‌సైడ్ సీఆర్‌టీస్ అంటే ఈ 2 చూడండి ఈ పక్కన. ఇన్‌సైడ్ సీఆర్‌టీస్ అంటే ఈ క్యాండిల్ ఇది ఫస్ట్ క్యాండిల్ ఓకే. దీని తర్వాత ఫార్మ్ అయ్యే క్యాండిల్స్ ఇవి చూడండి. ఇవి ఈ క్యాండిల్ లోపలే ఫార్మ్ అయినాయి. ఓకే. అటు హై తీసుకోవట్లేదు, ఇటు లో తీసుకోవట్లేదు. ఇవి 2 ఇన్‌సైడ్ ఫార్మ్ అయినాయి. ఓకే. ఈ ఇన్‌సైడ్ ఫార్మ్ అయిన క్యాండిల్స్‌ని మనం ఏమంటాం? ఇన్‌సైడ్ రేంజ్ అంటాం దీన్ని. ఓకే. సో, ఇది మనకి క్యాండిల్ రేంజ్ లో, క్యాండిల్ రేంజ్ హై. సో, ప్రైస్ వచ్చేసి ఏమైంది? ఈ క్యాండిల్ రేంజ్ లోని స్వీప్ చేసి మనకి ఆ రేంజ్ లోపలే క్లోజ్ అయిపోయింది పైన. సో, ఈ క్యాండిల్‌లో మనం ఎంట్రీస్ చూడొచ్చు. అండర్‌స్టాండ్? దీన్ని మనం ఇన్‌సైడ్ క్యాండిల్ రేంజ్ అంటాం. సేమ్ ఇది కూడా అంతే. సో, ఇది ఈ క్యాండిల్ హై, ఈ క్యాండిల్ లో. దీని తర్వాత ఫార్మ్ అయిన క్యాండిల్స్ ఇది హైని తీసుకోవట్లేదు, లోని తీసుకోవట్లేదు. బట్ ఇక్కడికొచ్చేసరికి ఏమైంది? ప్రైస్ ఫస్ట్ లోని తీసుకొని ఈ క్యాండిల్ లోపలే క్లోజ్ అయిపోయింది మళ్ళీ. ఓకే. సో, నెక్స్ట్ ఈ క్యాండిల్స్‌లో మనం ఎంట్రీస్ చూసి ఈ హైని మనం టార్గెట్ చేయొచ్చు. సో, ఇది క్లాసిక్ సీఆర్‌టీస్. ఓకే. సో, దీన్ని మనం చార్ట్‌లో చూద్దాం. ఒక 2 ఎగ్జాంపుల్స్ ఇస్తా. ఇది క్లాసిక్ సీఆర్‌టీకి ప్లస్ ఈ ఇన్‌సైడ్ సీఆర్‌టీకి 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం. ఓకే. సో, మనం చార్ట్‌లోకెళ్దాం. సో, ఓకే. ఇది జీబీపీయూఎస్‌డి డైలీ చార్ట్ కదా! ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్న ఫోటో మీరు తీసే స్క్రీన్‌షాట్ తీసుకొని పెట్టుకోండి. మీకు యూజ్ అవుతది. సో, ఓకే. సో, ప్రైస్ ఇక్కడ ఈ క్యాండిల్ చూడండి. ఈ మండే క్యాండిల్ ఓకే. ఈ మండే క్యాండిల్ వీక్ ఇక్కడ స్టార్ట్ అయ్యి పైకెళ్ళింది. ఇక్కడ మనకి డైలీ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది. మనం సీఆర్‌టీ చెప్పుకున్నట్టు ఇక్కడేంటి ఈ క్యాండిల్, ఈ క్యాండిల్ హైని తీసుకొని మనకి ఈ క్యాండిల్ రేంజ్ లోపట క్లోజ్ అయింది. ఓకే. ఇది క్యాండిల్ 1, ఇది క్యాండిల్ 2 రేంజ్ లోపట క్లోజ్ అయింది. ప్లస్ సో, మన టార్గెట్ ఏంటి నెక్స్ట్ వచ్చేసి ఈ క్యాండిల్ రేంజ్ లో. ఇది 3 క్యాండిల్ సీఆర్‌టీ 1, 2, 3 ఇక్కడ 1 డే ఎక్స్‌ట్రా పట్టింది. బట్ మన ఐడియా, మన ఐడియా కరెక్ట్. ఓకే. ట్రేడ్ ఐడియా మనకి కరెక్ట్ ట్రేడ్ ఐడియా. ఓకే. ఇది 3 క్యాండిల్ రేంజ్. సో, 4 అవర్‌లో చూసుకుంటే దీన్నే ఇది చూడండి. మనం ఎక్కడ ఎంట్రీ తీసుకొని ఉండొచ్చు? ఇక్కడ ఈ క్యాండిల్ రేంజ్ హై క్యాండిల్ 1, క్యాండిల్ 2, క్యాండిల్ 3. ఈ క్యాండిల్ 3 మనకి ఈ ఆర్డర్ బ్లాక్‌ని ట్యాప్ అయినప్పుడు మనం ఇక్కడ ట్రేడ్ తీసుకొని ఉండొచ్చు. మన టార్గెట్ ఏంటి? ఈ రేంజ్‌లో. ఓకే. ఎంట్రీస్ గురించి మనం డిస్కస్ చేయట్లేదు. జస్ట్ నేను మీకు ఎగ్జాంపుల్స్ చూపిస్తున్నా. ఓకే. అదన్నమాట. ఇది 3 క్యాండిల్ సీఆర్‌టీ. సో, నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి. ఇక్కడ. ఈ క్యాండిల్ ఏంటి ఇక్కడ? ఇదొక బేరిష్ క్యాండిల్. దీని తర్వాత ఫార్మ్ అయిన క్యాండిల్ ఈ క్యాండిల్ చూడండి. ఈ క్యాండిల్ వచ్చేసి మనకి ఇన్‌సైడ్ క్యాండిల్. ఓకే. అంటే ఇది ఇన్‌సైడ్ సీఆర్‌టీ. నెక్స్ట్ ఏమైంది ప్రైస్ ఇక్కడ ఈ క్యాండిల్‌ని స్వీప్ చేసి పైన క్లోజ్ అయింది. ఓకే. పైన క్లోజ్ అయ్యి నెక్స్ట్ ఈ క్యాండిల్ రేంజ్ హైని టార్గెట్ చేసింది. దీన్ని మనం లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో ట్రేడ్ చేయొచ్చు. ఓకే. అదన్నమాట. సో, ఇంకా ఎగ్జాంపుల్స్ చూడొచ్చు. చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి ఇక్కడ. ఓకే. సో, ఇది మనకి ఇంపార్టెంట్ హై. ప్రీవియస్ హై గదా! ఇక్కడ లిక్విడిటీ స్వీప్ అయింది. ప్లస్ ఈ క్యాండిల్ ఎట్లా క్లోజ్ అయిందో చూడండి. ఇది ఈ క్యాండిల్ హైని తీసుకొని క్యాండిల్ లోపట క్లోజ్ అయింది. లోపల. ఓకే. సో, ఇది మనకి క్యాండిల్ 1, ఇది మనకి క్యాండిల్ 2, ఇది మనకి క్యాండిల్ రేంజ్ లో. సో, ఈ క్యాండిల్ ఇలా క్లోజ్ అయినప్పుడు మీరు ఈ థర్డ్ క్యాండిల్ ఫ్రైడే క్యాండిల్ ఉంది గదా! ఇక్కడ మీరు లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో ట్రేడ్ తీసుకొని ఉండొచ్చు. ఓకే. అలా అన్నమాట. అంటే సీఆర్‌టీని మనం హైయర్ టైమ్ ఫ్రేమ్‌లో చూసుకుంటే బెస్ట్ అపార్చునిటీస్ మనకి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటది. ఓకే. ప్లస్ మనకి హైయర్ టైమ్ ఫ్రేమ్ డైరెక్షనల్ బయాస్ ఇంపార్టెంట్. డైరెక్షనల్ బయాస్ అంటే ట్రెండ్ ఎటు సైడ్ ఉంది. అకార్డింగ్ టు ట్రెండ్ మనం ఈ క్యాండిల్ రేంజెస్‌ని ట్రేడ్ చేస్తే మనకి ఆహ్, రిజల్ట్ కూడా అలానే ఉంటదన్నమాట. ఓకే. సో, అది అంటే ఇది కంప్లీట్ వీడియో కాదు. దానికి ఇంకా చాలా న్యూయాన్సెస్ ఐ మీన్ చాలా డీటెయిల్స్ ఉంటాయి. క్యాండిల్ రేంజెస్‌కి ఇది జస్ట్ బేసిక్ అండర్‌స్టాండింగ్.
కంటిన్యూయస్ అనేటివి ఎలా ఫార్మ్ అయితాయి, మీరు టార్గెట్స్ ఎలా పెట్టుకోవచ్చు అని. ఓకే. సో, హోప్ యూ లైక్ ఇట్. ఇంకా సీఆర్‌టీ వీడియోస్ మనం ఇంట్రొడక్షన్ చేసిన తర్వాత ఐ మీన్ ఇంకా సీఆర్‌డీ వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఓకే. సో, అది ఐ హోప్ యూ లైక్ ఇట్. ఓకే. ఐ మీన్ ఇది ఫస్ట్ వీడియో సీఆర్‌టీ మీద. ఇంకా వీడియోస్ చేద్దాం. సో, చూడండి మీరు చాట్‌లో దీన్ని ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో పెట్టండి. మనం ఇంకా వీడియోస్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే. సో, సీ యూ ఆల్ అండ్ టేక్ కేర్. సీ యూ అగైన్.